ఇక డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి, అలాగే వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు, అండ్ బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం నుంచి కేవీ గౌడ్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి. ముందుగా చరణ్ గారు, సో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాము అని చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా అసెంబ్లీలో ఎన్నిసార్లు బిల్లులు పెడతారు, ఎన్నిసార్లు ఆర్డినెన్స్ తెస్తారు, ఎన్నిసార్లు జీవోలు వదులుతారు, అంటే ఇదంతా పాలన అనుభవం లేకపోవడము అనేది తేట తెల్లమవుతోంది అని బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకటించినాం. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి రెండోసారి అవకాశం ఇచ్చి తర్వాత కేంద్రమే ఒత్తిడి చేస్తే కేంద్రం కూడా జనగణనలో కులగణన చేస్తామని చెప్పేసి ఒప్పుకొని ఇప్పుడు ఆల్రెడీ నార్థన్ స్టేట్లో జరుగుతూ ఉంది, నెక్స్ట్ దేశవ్యాప్తంగా జరగబోతూ ఉంది. అంతకుముందు భారతీయ జనతా పార్టీ ఒప్పుకోలే, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, నరేంద్ర మోడీ గారు ఒప్పుకోలేదు. నితీష్ కుమార్ గారు ఆనాడు భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు కలిస్తే కేంద్రమేమో మేము కులగణనకు వ్యతిరేకం, రిజర్వేషన్ పెంచేదానికి వ్యతిరేకం అని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ మాత్రం మేము అనుకూలం అని చెప్పారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కూడా అదే చేశారు. 42% రిజర్వేషన్ అదేవిధంగా అసెంబ్లీ బిల్లు పాస్ అవుతా ఉంటే భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. కానీ అది కేంద్రం కాడికి పోయిన తర్వాత ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ అలా ఉంది కాబట్టి మేము వ్యతిరేకం అని చెప్పే ప్రయత్నం కేంద్రం చెప్తా ఉంది. అదే కాకుండా ముస్లింలకు సంబంధించి మరి దేశంలో అన్ని రాష్ట్రాల్లో లేరా అని చెప్పేసి ఆలోచించినప్పుడు గుజరాత్లో ఉన్నారు వాళ్ళు, మహారాష్ట్రలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, అదే కాకుండా రాజస్థాన్లో ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికారుల రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా చాలా స్పష్టంగా మన్ కీ బాత్లో 20 తెగలకు సంబంధించిన ముస్లిం తెగలను నేను బీసీలో జాయిన్ చేసిన చెప్పి నరేంద్ర మోడీ గారే మన్ కీ బాత్లో మాట్లాడిన పరిస్థితి. గుజరాత్ రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది. అదే కాకుండా 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉండి ముస్లింలకు సంబంధించిన బీసీలో ఉంటే వాళ్ళు తీసేస్తే ఆర్డినెన్స్ తీసుకొచ్చి తీసేస్తే మంచిగా ఉండేది. రాజకీయ స్టేట్మెంట్ మాత్రమే భారతీయ జనతా పార్టీ ఇస్తూ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఒత్తిడి చేసే ప్రయత్నం చేసినాం. అదేవిధంగా జంతర్ మద్దతు ధర్నా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. అదేకాక బీసీ సంఘాలు ధర్నా నిర్వహించినప్పుడు జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రులు పోయి మాట్లాడిన తర్వాత భారతీయ జనతా పార్టీ జనగణనలో కులగణన చేస్తానని చెప్పి ఒప్పుకున్నారు. ఇప్పుడు బీహార్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి కొంత చర్చ కూడా జరుగుతూ ఉంది. బీహార్లో ఎక్కువగా బీసీలుగా ఉంటారు, అదేవిధంగా బీసీలకు సంబంధించి ఓటు రావాలంటే ఖచ్చితంగా జనగణనలో కులగణన చేసిన తర్వాత బీసీలకు సంబంధించి రిజర్వేషన్ పెంచుతామని, చట్టసభలో రిజర్వేషన్ తీసుకొస్తామని, అదే కాకుండా కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటన వస్తుందని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. అది కూడా జరిగే అవకాశం కూడా ఉంది. అదే కాకుండా కేంద్ర ఓబీసీ మంత్రిత్వ శాఖకు ఆర్ కృష్ణయ్య గారిని చేస్తారని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. అదే కాకుండా నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా ఆర్ కృష్ణయ్య గారు అవుతారు. వారి ఆధ్వర్యంలోనే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ చట్టసభలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టబోతారని చెప్పి చర్చ రాదు. ఈ అంతా చర్చ కారణం కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టకపోతే ఈ చర్చే లేదు కదా. ఈ రోజు జనగణనలో కులగణన డిలేకి ఎవరు కారణం? మేడం డిలేకి ఓన్లీ గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు, అదే కాకుండా సుప్రీంకోర్టు సంబంధించిన జడ్జిమెంట్ పెండింగ్లో ఉన్నది. ఎందుకంటే జడ్జిమెంట్ తీర్పు రాలేదు. అదే కాకుండా ప్రశ్నించే అధికారం ఉందని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గగయ్ గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడిన సందర్భం మనం చూసినాం. కాబట్టి 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి గతంలో జడ్జిమెంట్ వచ్చింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం అప్పీలు పోయారు. అప్పీలు పోయినప్పుడు కూడా ఖచ్చితంగా మరి ప్రశ్నించే అధికారం లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ఇట్లా కంటిన్యూగా 5 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి మరి 5 సంవత్సరాల కాలం పాటు డిలే చేస్తే ఎట్లని చెప్పి మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. దానిలో భాగంగా తెలంగాణ సంబంధించిన కేసులు కావచ్చు, తమిళనాడు సంబంధించిన కేసులు కావచ్చు, ఇప్పటివరకు 22 బిల్లులు మాత్రమే పెండింగ్లు ఉన్నాయి. స్వతంత్ర భారతదేశంలో అన్ని బిల్లులు పాస్ అయ్యాయని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు మాట్లాడింది. కాబట్టి మా కోర్టుల మీద గౌరవం ఉంది కాబట్టి కోర్టు పోయినాం. రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, గవర్నర్ గారి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం. ఆర్డినెన్స్ మీద మళ్ళీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం. కులగణన 2 సార్లు జరిగింది. 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన సర్వే తప్పని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం. వాళ్ళు ఒకరోజు చేసిన సర్వే కరెక్ట్ అంటే కాంగ్రెస్ పార్టీ చేసినట్టు సర్వే తప్పని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పరిచే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. 33% ఉన్న రిజర్వేషన్ 23% తక్కువ చేసింది వాళ్ళే. వాళ్ళ ఆయనలో 12,000 మంది బీసీలకు అన్యాయం జరిగినమాట వాస్తవం. 2 సార్లు వాళ్ళు ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ చేసి రావడం దాదాపు 26,000 మంది బీసీలకు అన్యాయం చేసింది వాళ్ళు. ఏమన్నంటే మేము చేసినట్టు వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, ఎంపీపీలుగా, జెడ్పీపీలుగా అవకాశం రాకుండా చేసింది వాళ్ళే. కాబట్టి దాన్ని సవరించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంటే చూసి ఓరవలేక కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఓబీసీ ప్రధానమంత్రి 50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతారు, బీసీలకు ఇచ్చేది 3% మాత్రమే. వాళ్ళ గుజరాత్ రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10% మాత్రం రిజర్వేషన్ ఇచ్చిన బీసీలకు, తర్వాత అది 24% అయినమాట వాస్తవం. ఇప్పుడు కూడా యూపీఎస్సీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్ 25% మాత్రమే. కాబట్టి ఓబీసీ ప్రధానమంత్రి అంటారు,
90 మంది ఎంపీలు ఉన్నారు, 28 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు, కానీ బడ్జెట్లో నిధులు వేరు, బీసీల రిజర్వేషన్ పెంచుతామంటే భారతీయ జనతా పార్టీ అడ్డుకునే ప్రయత్నం. జార్ఖండ్లో అమిత్ షా పోయి చాలా స్పష్టంగా మాట్లాడి 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్పేసి ఎలక్షన్ సందర్భంగా మాట ఇచ్చిండు. కాకపోతే జార్ఖండ్లో భారతీయ జనతా ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు మాట తప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కేరళలో కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, 50% సీలింగ్ ఎత్తేయడానికి ఆర్ఎస్ఎస్ కూడా మేము అనుకూలమే అని చెప్పి చాలా స్పష్టంగా వారు మాట్లాడారు. కాబట్టి ఇంతమంది మాట్లాడిన తర్వాత బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే మీరు ఏమన్నా కేంద్రంలో మాకు చెప్పి చేసిరా, కేంద్రంలో మేము ఉన్నాం కాబట్టి మీరు చెప్పింది మీరు చేస్తామని చెప్పేసి వారు మాట్లాడుతాం. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చి జీవో ద్వారా మాత్రం ఇవ్వాలని చెప్పి చాలా ముందరే ఉంది, చాలా దగ్గరలో ఉంది. మేడం ఇప్పుడు 30వ తారీఖు హైకోర్టు డెడ్ లైన్ ఇచ్చిర్రు, అది కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు. ఈ 30వ తారీఖు లోపు జియో ప్రకారం ఇచ్చే అవకాశం లేనప్పుడు డబుల్ బెంచ్ పోతారు, లేదు ఇచ్చే ఉంది అని చెప్పి న్యాయ నిపుణులు చెప్పినప్పుడు ఖచ్చితంగా జియో ఇచ్చి మాత్రమే ఎలక్షన్ పోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులు పడతా ఉన్నాయి. అదే కాకుండా మాకు 88 ఆలోచన లేదు, అదే కాక మాకు 88 కోట్ల డేటా ఉన్నది మా దగ్గర. మేము దేశంలో ఎవరి దగ్గర డేటా లేదు, మా దగ్గర డేటా ఉన్నది. ఒకనాడు కర్ణాటకను చూసి తెలంగాణ రాష్ట్ర కులగన్న చేయాలనుకుంటే ఇప్పుడు తెలంగాణ చూసి దేశం మొత్తమే కులగన్న చేసే పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఏమో తెలంగాణ చేసిన లెక్కలు తప్పని వాళ్ళు అంటారు, వాళ్ళ కాడ కూడా లెక్కలు లేవు. 1933 తర్వాత ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత ఎక్కడ కూడా దేశంలో లెక్కలు చేసిన పరిస్థితి లేదు. అయినా కూడా దాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మేడం నార్థన్ స్టేట్ లో మేడం వాళ్ళు ఎవరితో చేస్తే అధికారులతో, మేము ఎవరితో చేసిన అధికారులే కదా. రేపు కేంద్రం అట్లా ఉండదు మేడం. ఇప్పుడు ఎట్టుంటదంటే ఇప్పుడు కేంద్రంలో రేపు ఆల్రెడీ నార్థన్ స్టేట్ లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర కులగణ చేసిన మొత్తం కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు చేస్తారు. ఇక్కడ తెలంగాణలో ఈ అధికారులే చేసేది. మేము కేసీఆర్ గారి లాగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఒకరోజు సర్వే కరెక్ట్ అని మేము అంటలేము. అదే కాకుండా వాళ్ళు డైనింగ్ టేబుల్ కావచ్చు మామూలుగా కూర్చొని నిర్ణయాలు తీసుకున్నారు. మేము 2 సార్లు మేడం ఇప్పుడు 97.5% తెలంగాణ రాష్ట్రంలో వివరాలు నమోదు చేసుకున్నారు. వివరాలు నమోదు చేసుకుని వారు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, భారతీయ జనతా పార్టీ, డీకే అరుణ, ఈ నలుగురు తప్ప తెలంగాణ రాష్ట్రంలో అందరూ నమోదు చేసుకున్నారు. కల్వకుంట్ల కవిత గారు కూడా నమోదు చేసుకున్నారు కులగణలో వివరాలు. అదే కాకుండా చర్చ అవుతా ఉంటే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు వాకౌట్ చేసి వెళ్ళిపోతే కల్వకుంట్ల కవిత గారు బీసీ సంబంధించినటువంటి చర్చల్లో భాగస్వాములు వాళ్ళు కులగణలో వివరాలు నమోదు చేసుకున్నారు. ఇంకా అంతో ఇంతో మాట్లాడే అవకాశం నైతికత ఉందంటే బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత గారు తప్ప ఎవరికి లేదు వాళ్ళకు. ఓకే రైట్.